మాత్రూస్ కిచెన్ కి స్వాగతం. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా అరటికాయ ఫ్రై ట్రై చేయండి. రసం, సాంబార్, పప్పు ఎందులోకైనా అదిరిపోతుందండి. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి? 3 మీడియం సైజ్ అరటికాయల్ని తొక్క తీసి మరీ పల్చగా కాకుండా, మందంగా కాకుండా సమానంగా చక్రాల్లా కోసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. వెడల్పాటి ప్లేట్‌లో అరటికాయ ముక్కల్ని అలా పరుచుకుని 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, చిటికెడు గరం మసాలా పొడి, అన్ని పొడులు వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం అరటికాయ ముక్కల్ని వాటర్‌లోంచి తీసాం కాబట్టి ఆ తడితోనే ఇదంతా కలిసిపోతుంది. సో, మనం ఎటువంటి వాటర్ వేయనవసరం లేదు. ఈ పొడులన్నీ అరటికాయ ముక్కలకి బాగా పట్టించాక మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి క్యాస్ట్ ఐరన్ అయితే చాలా బావుంటుందండి. లేదంటే ఏదైనా మందపాటి పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కాగాక అరటికాయ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఒకసారి కిందకి మీదకి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇవి చాలా ఫాస్ట్‌గా వేగిపోతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! అందుకని. చూడండి మన యమ్మీ యమ్మీ అరటికాయ ఫ్రై చూడ్డానికే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నో ఆనియన్, నో గార్లిక్ రెసిపీస్ మన ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. లింక్ కమ్యూనిటీ ట్యాబ్‌లో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్.